హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం ఎంతో టేస్టీగా సింపుల్గా టమాటా పప్పు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ఇది అన్నంలోకి, చపాతీలోకి, రోటీలోకి కూడా చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఓకే, ముందుగా ప్రాసెస్లోకి వెళ్దాం. ముందుగా నేను కుక్కర్లోకి 1 గ్లాస్ కందిపప్పు తీసుకుంటున్నాను. ఈ పప్పుని ఒక 2 టైమ్స్ కడిగి కొద్దిగా వాటర్ పోసుకొని పెట్టుకుందాం. ఇప్పుడు దీనిలోకి ఒక 3 టమాటాస్ని కడిగి చిన్నగా కట్ చేసుకొని వేసుకుందాం. ఇందులోనే ఒక 3 పచ్చిమిర్చి, దీన్ని కట్ చేయాల్సిన అవసరం లేదు, మధ్యలోకి ఇలా తుంపుకొని వేసేసుకోవడం. 2 రెమ్మల కరివేపాకు వేసుకుంటున్నా. 1 స్పూన్ కారం వేసుకుంటున్నా. 1.5 స్పూన్ సాల్ట్ వేసుకుంటున్నా. చిటికెడు పసుపు వేసుకుంటున్నా. మీరు స్పైసీగా కావాలనుకుంటే కొద్దిగా మిర్చి కానీ లేదంటే చిల్లీ పౌడర్ కానీ కొంచెం పెంచి వేసుకోవచ్చు. కొద్దిగా ఆయిల్ వేసుకుంటున్నా. 2 వెల్లుల్లి రెబ్బలు కొంచెం కచ్చాపచ్చాగా దంచేసుకొని వేసుకోవాలి. పొట్టు తీయాల్సిన అవసరం లేదండి, అలాగే వేసేసుకోవచ్చు. ఇప్పుడు కుక్కర్ మూత పెట్టేసుకుందాం. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి స్టవ్ పైన కుక్కర్ పెట్టుకొని ఒక 3 విజిల్స్ వస్తే సరిపోతుంది. ఒక్కొక్క కుక్కర్లో 4 విజిల్స్ కూడా వస్తాయండి, అప్పుడు పప్పు బాగా ఉడికిపోతుంది. మనకి విజిల్స్ అయితే అయిపోయినాయి. పప్పు ఎలా ఉడికిందో ఒకసారి ఓపెన్ చేసుకొని చూద్దాం. ముందుగా ఎయిర్ మొత్తం తీసేయాలండి. ఫస్ట్ చాలా యాక్సిడెంట్ జరగడానికి రీజన్ ఏంటంటే ఎయిర్ అనేది తీయట్లేరు సరిగా. ఎయిర్ మొత్తం తీసేయకపోవడం వల్ల దాంట్లో ఉన్న ఆవిరి ప్రెషర్తోని అది పేలినట్టుగా పైకి వచ్చేస్తుంది. అలా చేయకండి ప్లీజ్. కొంచెం టైం పట్టినా పర్లేదు, ఫస్ట్ ఎయిర్ మొత్తం తీసేసుకోండి. పప్పు అయితే మనకి బాగా ఉడికిందండి. ఇప్పుడు దీంట్లోకి తాలింపు రెడీ చేసుకుందాం. గ్యాస్ ఆన్ చేసి నేను చిన్న తాలింపు కడాయి అయితే పెట్టుకున్నాను. దీంట్లోకి ఒక 2 స్పూన్ల ఆయిల్ తీసుకుందాం. ఆయిల్ కొంచెం హీట్ అయ్యాక కొద్దిగా ఆవాలు, కొద్దిగా జీలకర్ర, ఆవాలు చిటపటలాడుతున్నాయి కదా, 2 ఎండుమిర్చి, 2 వెల్లుల్లి కొంచెం కచ్చాపచ్చాగా దంచి వేసుకుందాం. రెండు రెమ్మలు కరివేపాకు, కొద్దిగా ఇంగువ, కొద్దిగా పసుపు. ఇప్పుడు తాలింపుని పప్పులోకి ట్రాన్స్ఫర్ చేసుకోవడం. దీనిలో ఇప్పుడు చింతపండు వేయాల్సిన అవసరం లేదండి, ఎందుకంటే మనం టమాటాస్ కట్ చేసాం కదా, వాటి పులుపు సరిపోతుంది. లేదు కొంచెం పులుపు ఎక్కువగా కావాలనుకుంటే కొంచెం చింతపండు రసం వేసుకోవచ్చు. చింతపండు రసం వేసుకొని ఒక 2 మినిట్స్ గ్యాస్ పైన పెడితే సరిపోతుంది. అంతే, ఎంతో టేస్టీగా టమాటా పప్పు రెడీ అయిపోయింది. అంతేనండి, ఎంతో టేస్టీగా టమాటా పప్పు రెడీ.